ఆఫర్ లెటర్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యి యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు చేసే ఒక చిన్న మిస్టేకే మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. చాలామంది ఆఫర్ లెటర్లో ప్రతి ఒక్కటి ఉన్నా కానీ దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు తెలియక ఈ చాలా తప్పులు చేసి గల్ఫ్కి వచ్చిన తర్వాత చాలా బాధపడుతున్నారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏముండదు, ఎందుకంటే ముందే యాక్సెప్ట్ చేస్తావు కాబట్టి యాక్సెప్ట్ చేసే ముందే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. సో ఈ వీడియో మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలామంది ఆఫర్ లెటర్ చూసేసి ఎవరు చెప్పినా సరే గుడ్డి అని అమ్మేసి సైన్ పెట్టి ఏజెన్సీస్కి అయితే సెండ్ చేస్తున్నారు. సో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సౌదీకి వచ్చిన తర్వాత మీరు ఎంత బాధపడ్డా ఎవ్వరేం చేయలేరు. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది డెసిగ్నేషన్. ఏ కంపెనీ నుండి వచ్చింది, అది లొకేషన్ ఎక్కడ ఉంటుంది, డెసిగ్నేషన్ ఏంటి, రంజిత్ కుమారా లేదంటే వేరే ఏమన్నా ఉందా, నేమ్ ఏముంది, డీటెయిల్స్ ఏమున్నాయి, స్టాఫ్ నర్స్ అని ఉందా లేదంటే వేరే హెల్పరా, డాక్యుమెంటర్, టైపిస్ట్, ఇట్లా కొన్ని ఉంటాయి కదా, లైక్ ఫార్మసిస్టా, ల్యాబ్ టెక్నిక్, కొన్ని సమ్టైమ్స్ మిస్టేక్ అవుతుంది. సో అందుకనే ప్రాపర్గా మీ నేమ్ అండ్ డెసిగ్నేషన్ చెక్ చేసుకోవాలి. స్టాఫ్ నర్సా లేదంటే ఇంకేమైనా ఉందా. సో అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ శాలరీ డీటెయిల్స్. ఇందులో బేసిక్ ఉంటుంది, ఫుడ్ అలవెన్స్ ఉంటుంది అండ్ అదర్ అలవెన్సెస్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది బేసిక్ ఎంత, 3,500 లేదంటే 4,000. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే టోటల్ శాలరీ 4,500 ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 3,700 ఏమో బేసిక్ ఉంటుంది, 300 ఫుడ్ అలవెన్స్ ఉంటుంది, టోటల్ ఎంత అయింది, 4,000 అయింది. ఇంకా 500 రావాలి కదా. సో అదర్ అలవెన్స్ కింద 500 ఇస్తాడు. సో అది కంపెనీలను బట్టి ఉంటుంది, అందరికీ సేమ్ శాలరీ సేమ్ ఉండదు, బట్ మోస్ట్లీ కంపెనీలని హాస్పిటల్స్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. సో అందుకనే బేసిక్ ఎంత ఉంది, అలవెన్సెస్ ఎంత ఉంది, ఫుడ్ అలవెన్స్ ఎంత ఉంది. సో అట్లా కొన్ని కంపెనీస్ ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కొన్ని కంపెనీస్ అలవెన్సెస్ ఇస్తారు. థర్డ్ వన్ వర్కింగ్ అవర్స్. యాజ్ పర్ సౌదీ లేబర్ లా టోటల్ 48 అవర్స్ చేయాలి పర్ డే, 8 అవర్స్, 8 into 6 48, 6 days డ్యూటీ, 1 day వీక్ ఆఫ్. సో అట్లా కొన్ని హాస్పిటల్స్ ఏం చేస్తారంటే 12 అవర్స్ కంటిన్యూస్ పెడతారు. ఈరోజు 12 అవర్స్, రేపు 12 అవర్స్, తర్వాత 12 అవర్స్, తర్వాత 3 days ఆఫ్స్. సో అట్లా 3 or 4 days వాళ్ళు మేనేజ్ చేస్తారు అనమాట. యాజ్ పర్ సౌదీ లేబర్లా మనం వర్క్ చేయాల్సింది 48 అవర్స్ మాత్రమే. సో దానికంటే ఎక్కువ ఉంటే కనుక మీరు దాన్ని రిజెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఫోర్త్ వన్ కాంట్రాక్ట్ డ్యూరేషన్. కాంట్రాక్ట్ డ్యూరేషన్ ఎట్లా అంటే కొన్ని కంపెనీస్ మోస్ట్లీ 2 years కాంట్రాక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు, కొన్ని కంపెనీస్ మాత్రం 1 year కాంట్రాక్ట్ ఇస్తుంది. దాంట్లోనూ కూడా యాజ్ పర్ సౌదీ లేబర్లా కివాలో మీకు 1 year 2 years అనే ఉంటుంది. 1 year ఫస్ట్ 1 year యాక్సెప్ట్ చేసుకుంటారు, దాని తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా కంపెనీ అండర్లో 2 years యాక్సెప్ట్ చేసిన నేను. సో 1 year వర్క్ చేసిన కంపెనీలో నేను వేరే కంపెనీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో వేరే కంపెనీకి వెళ్ళిపోవాలి అంటే అది క్యాన్సిల్ అయిపోతుంది 1 year. సో నేను నెక్స్ట్ ఇయర్ ఇంకొక 1 year చేయాలి కదా యాజ్ పర్ సౌదీ లేబర్లా. సో వేరే కంపెనీలో 1 year చేసేస్తాను. సో 2 years కాంట్రాక్ట్ అయిపోయినట్టే. సో ఇట్లుంటుంది. కొన్ని కంపెనీస్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కంపెనీ అండర్లో 2 years చేయాలని రూల్ పెట్టుకుంటారు. సో దా డిసిజన్ ఇక మీ ఇష్టం. అదిగా మీరు 1 year అయిపోయిన తర్వాత వెళ్ళిపోతా అనుకుంటే ఎంతో అంత ఫైన్ పే చేయాలి అని చెప్తారు, బట్ కంపెనీ పాలసీస్ని బట్టి ఉంటుంది ఎంత పే చేయాలి ఏంది అనేది. సో 2 years తర్వాత మీకు కంపెనీ వాళ్ళే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు అండ్ ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్ కూడా ఇస్తారు. నీ 2 years అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ సౌదీకి వచ్చి వర్క్ చేయాలి అనుకుంటే రెన్యువల్ చేసుకోవాలి లైసెన్స్, లేదు అంటే ఎగ్జిట్ వెళ్ళిపోవడమే. ఫిఫ్త్ వన్ ప్రొబేషన్ పీరియడ్. ప్రొబేషన్ పీరియడ్ అంటే మీరు సౌదీ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీస్ 3 months ప్రొబేషన్ పీరియడ్ ఇస్తారు. అంటే ఆ 3 months మీకు ఇష్టం లేకపోతే వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు అండ్ శాలరీ ఇవ్వకపోయినా వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు. సో ఈ ప్రొబేషన్ పీరియడ్లోనే మీరు ఏం చేయాలనుకున్న ప్రొబేషన్ పీరియడ్లో చేయాలి. సిక్స్త్ వన్ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. మోస్ట్ ఆఫ్ ద గల్ఫ్ కంట్రీస్లో ఫ్రీ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు, బట్ మనం అడ్జస్ట్ అవ్వాలి అంతే. హాస్పిటల్ సైడ్ అయితే లగ్జరియస్ అకామిడేషన్ ఉంటుంది, క్లినిక్ అండ్ ఇండస్ట్రియల్ అయితే మేనేజబుల్, మనం మేనేజ్ చేసుకోవాలి. అది ఎట్లున్నా సరే కానీ అది ఫ్రీగానే కదా మనకు ఉంచుకునేది. సో ఫ్రీగానే కదా అంటే వాళ్ళ కంపెనీ అండర్లోనే ఫ్రీగా ఉంచుకుంటారని కాదు, అది మన అమౌంట్ కూడా కొంచెం ఉంటుంది యాజ్ పర్ సౌదీ లేబర్లా. దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది ఒక సీక్రెట్ అనమాట, ఎవరికి తెలియని సీక్రెట్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో అది రివీల్ చేస్తాను.
అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్. అకామిడేషన్ మేనేజబుల్ ఉంటుంది. ఫుడ్ మాత్రం కొన్ని కంపెనీస్ ఫుడ్ అలవెన్స్ ఇస్తారు, కొన్ని కంపెనీస్ అలవెన్స్ ఇయ్యరు. మీకు వచ్చిన శాలరీలోంచే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ గ్యాస్ కానీ మిగతా అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. గ్యాస్ అయిపోయిన తర్వాత మీరే ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి గ్యాస్ని. ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ వాళ్ళదే ఉంటుంది. బస్ అయినా లేదంటే వ్యాన్ అయినా సో వాళ్ళే పిక్ అండ్ డ్రాప్ వాళ్ళే చేసుకుంటారు. 7th వన్ లీవ్ పాలసీ. దీన్ని మనం ఎగ్జిట్ అండ్ రీఎంట్రీ వీసా అని కూడా అంటాం. సో ఇందులో లీవ్ పాలసీలో ఏంది అంటే మీరు 1 year అయిపోయిన తర్వాత లీవ్కి వెళ్ళొచ్చు, 1 month వెకేషన్ అట్లా. సో 1 month వెకేషన్ వెళ్ళినప్పుడు కంపెనీ వాళ్ళు కొన్ని కంపెనీస్ ఏమో అమౌంట్ ఇస్తారు లైక్ ట్రావెలింగ్ ఛార్జెస్కి, ఫ్లైట్ టికెట్స్కి. కొన్ని కంపెనీస్ మాత్రం మీరే డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి, ఆఫ్టర్ 2 years తర్వాత మేము ప్రొవైడ్ చేస్తాం టికెట్స్ అప్ అండ్ డౌన్ అని చెప్తారనమాట. సో మీరు ఆఫర్ లెటర్లో ఇది కూడా చెక్ చేయాలి, అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉందా, అది 12 monthsకి ఉందా లేదంటే 24 months తర్వాత అంటే 2 years కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఉందా. కంపెనీ వాళ్ళు ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్ అంటే 2 years అయిపోయిన తర్వాత మనకి కొంచెం బెనిఫిట్ వస్తుంది ఫ్రమ్ సౌదీ గవర్నమెంట్ నుండి. సో ఆ బెనిఫిట్ మనకి ఇస్తారా ఇయ్యరా. సో ఇవన్నీ మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఆఫర్ లెటర్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పెయిడ్ లీవ్. పెయిడ్ లీవ్ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు వన్ మంత్ వెకేషన్ వెళ్తావు కదా, నీకు 1 year అయిపోయిన తర్వాత ఆ 1 monthకి కూడా వాళ్ళు శాలరీ పే చేస్తారు మనకి. సో ఇది కూడా వెరీ మస్ట్ ఇంపార్టెంట్. ఆ శాలరీ ఎప్పుడు తీసుకోవాలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందే తీసుకోవాలి అది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. మరి అది 1 month ఇస్తారా లేదంటే 2 years అయిపోయిన తర్వాత టోటల్ అమౌంట్ ఒకటేసారి ఇస్తారా అనేది కూడా మీరు క్లారిఫికేషన్ చేసుకోవాలి వెళ్ళిపోయేటప్పుడు. నెక్స్ట్ వన్ మెడికల్ ఇన్సూరెన్స్. వీరి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మోస్ట్లీ, మనకి ₹1 కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే 2000 or 3000 రియాల్ పే చేసి మనకి ఒక నెంబర్ ఇస్తారు, దాన్ని మనం మెడికల్ ఇన్సూరెన్స్ నెంబర్ అంటాం. ఫైనల్ వన్ స్పాన్సర్షిప్ సైన్. మీకు హెచ్ఆర్ మేనేజర్ అంటాం కదా, సో వాళ్ళు ఎవరైతే నీకు ఆఫర్ లెటర్ పంపించారో వాళ్ళ సైన్ అండ్ స్టాంప్ ఉండాలి. దాంతోపాటు మీరు చెక్ చేసుకోవాలి సైన్ పెట్టే ముందే, అంటే మీరు ఆ ఆఫర్ లెటర్ ఏజెన్సీకి ఫార్వర్డ్ చేయకముందే మీరు గూగుల్లో వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ అల్రాయ్ మెడికల్ కాంప్లెక్స్ ఉంది, సో ఆ మెడికల్ కాంప్లెక్స్ ఎక్కడుంది, ఎన్ని బ్రాంచెస్ ఉంది, సో మనకు అక్కడ కనిపిస్తుంది డీటెయిల్స్. ఇక్కడ రియాద్లో ఉంది, రూమ్ నెంబర్, ఫ్లోర్ నెంబర్, రూమ్ నెంబర్, సో ఇట్లా ఆ డీటెయిల్స్ ఉంటాయి కదా, దాన్ని మీరు చెక్ చేసుకోవాలి. కంపెనీ వాళ్ళని అడగాలి, లైక్ ఏజెంట్ని అడగాలి అక్కడ ఎవరైనా వర్క్ చేస్తున్నారా, వాళ్ళ నెంబర్ ఒకసారి ఇస్తారా, మేము మాట్లాడతాం సైన్ చేసే ముందు. ఇవన్నీ మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకున్న తర్వాతనే అది జెన్యూన్ అనిపిస్తేనే అప్పుడు మీరు యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. లేదు అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆఫర్ లెటర్ సైన్ పెడుతున్నారు ఫాస్ట్గా, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు అడిగితే వీళ్ళు దన పైసలు ఇచ్చేస్తున్నారు. సో అప్పుడు ఫేక్ అని తెలుసుకొని చాలా బాధపడుతున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం కదా. సో అందుకని ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. సో ప్రతి ఒక్కటి చాలా జెన్యూన్గా ఉండాలి, అప్పుడే మీరు యాక్సెప్ట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎవరైతే అబ్రాడ్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా షేర్ చేయండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాం. మళ్ళా బై బాయ్.